హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే వర్క్ అయితే సెలవు వచ్చింది. ఏం చేయాలో తెలియడం లేదు. కాకపోతే ఇవాళ ఎందుకో బెండకాయ కర్రీ అయితే చేయాలనుకున్నాను. అది ఎలా చేయబోతున్నాను ఏంటి మీకు ఇవాళ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఓకే, చూద్దాం. ముందైతే టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ రెడీగా పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు రెడీ చేద్దాం. ఇప్పుడైతే మనం ప్యాకెట్ పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. మిశ్రమాన్ని అయితే ఇప్పుడు ఇలా బాగా కలుపుకోవాలి. ఓహో, చాలా బాగా ఎగినాయి. ఇప్పుడైతే మనం బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ అర్జెంటుగానే. బెండకాయలు అయితే వేస్తున్నాను చూడండి. ఇది ఇప్పుడైతే బాగా వేగినాయి ఫ్రెండ్స్. లైట్గా మనం ఆయిల్ అయితే లైట్గా వేసుకోవాలి, సరిపోద్ది ఫ్రెండ్స్, ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు దీన్ని బాగా మెల్లగా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంతో క్రేజీగా క్రషీగా ఉందో. చాలా టేస్ట్ అయితే వస్తుంది. కొంచెం ఎప్పుడులో బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎట్టకేలకు కూర అయితే రెడీ అయిపోతుంది. ఒక 5 నిమిషాలు ఫ్రెండ్స్, 5 నిమిషాలు. కూర అయితే గుమ్మగుమ్మలాడుతుంది. మంచి స్మెల్ అయితే సువాసన వస్తుంది. దగ్గరికి అయితే అయిపోయింది. ఇప్పుడు మనం లాస్ట్ ఫైనల్గా మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్లో మంచి స్మెల్ అయితే బాగా వస్తుంది. గుమ్మగుమ్మలాడే కూర భారతదేశంలో ఇది ఒకటేనేమో. మంచి టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ముక్క చూడండి ఫ్రెండ్స్, మొత్తం లౌజ్లా మెత్తగా ఉంది. మేక మాంసం కూర కూడా ఎందుకు పనికిరాదు దీని ముందు. అబ్బాబాబా, తింటున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉందో చూస్తున్నాను. అబ్బాబ్బాబ్బాబ్బా, తింటుంటే ఉందమ్మా. ఆ పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి ఫ్రెండ్స్. ఆ రోజుల్లో మా అమ్మమ్మ గారు చెప్పిన విషయాలు అయితే జ్ఞాపకం వస్తున్నాయి నాకు. సూపర్ ఉంది. అలాగే వీడియో చూడడమే కాదు, కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.